మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి మరొకసారి దేవుని మాటలు వినుటకు మనందరము దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాము. మరి ఈరోజు చెప్పేటువంటి అంశము, క్రీస్తులోనికి మనం వచ్చాం కాబట్టి మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. మరి 10 శాశ్వత సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించాడు అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. క్రీస్తులోనికి వస్తే సమస్యలే కాదు, సమస్యల నుండి విడుదల కూడా ఉంటుంది. ఆ 10 సమస్యలు ఏంటో మరి ఈరోజు తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే ఏంటా మొదటి సమస్య చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తేస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అసలు శిక్ష అంటే ఏంటి అని అంటే, మరి పాత నిబంధన ప్రకారం చూస్తే శిక్ష అనంటే మరణ శిక్ష అని గమనించవచ్చు. ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పాపం చేసినా స్పాట్లో శిక్షా విధి వచ్చేసేది. యెహోవా దేవుడు ఊరుకునేవాడు కాడు. యెహోవా దేవుని కనిపించిన వెంటనే ఆ శిక్షకి ప్రతీకారం వెంటనే వెళ్ళిపోయేది. అలాగే మనకిప్పుడు అట్లాంటి శిక్ష లేదు. మనం ఎగ్జాంపుల్గా మరి మందిరంలో ప్రత్యక్షపు గుడారంలో లేవీలు తప్ప ఇంకెవరు యాజకత్వం చేయకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి యాజకత్వం చేసినా, ధూపార్తి వేసినా సరే స్పాట్లో వారికి ఏదో ఒక శిక్ష వచ్చేసేది. కానీ ఇప్పుడు ఎవరైనా యాజకత్వం చేయొచ్చు. ఏ విధమైన వారైనా, ఏ కులాల వారైనా, ఎటువంటి వారైనా సరే మరి యాజకత్వం చేయొచ్చు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఎవరు ఏం చేసినా కానీ శిక్షా విధి లేదు. అట్లాగే మరి దేవునిలోకి క్రీస్తు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి, క్రీస్తుని మనం అంగీకరించుకునేసరికి దేవుడు మనకిచ్చేటువంటి మొదటి సమస్య నుండి విడుదల ఏంటి అని అంటే పనిష్మెంట్ లేదు అనంటే ఏ సమస్య, ఏ శిక్షా విధి లేదు. ఎవరికి ఆ శిక్షా విధి లేదు, ఎవరెవరికి లేదు అనంటే దేవునిలోనికి వచ్చే ఎవరికి శిక్షా విధి లేదు. అంటే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే శిక్షా విధి లేదు. ఎందుకనగా ఎందుకనగా చూద్దాం. అసలు ఎందుకు మనకి శిక్షా విధి లేదు అని ఇంకోసారి గమనించినట్లయితే లోతుగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. 5 కూడా చదువుదాం. 5, 9. పని చేయక భక్తిహీనుని నీతిమంతుగా తీర్చి వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 8 గమనించినట్లయితే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి క్రీస్తులోనికి వచ్చి ప్రభు చేత ఇతను నిర్దోషి అని చెప్పించుకున్నవాడు ఈ శిక్షా విధి పొందడు, ఏ పనిష్మెంట్ వారికి ఉండదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఇంకో వచనంలో కూడా చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచితే విజయము, దేవుని యందు విధేయత ఉంచిదా, దేవునిలోనికి మనల్ని అంగీకరించినా సరే దేవుడు ఏ శిక్షా విధి వారికి విధించడు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి మొదటి సమస్య నుండి విడిపించేటువంటిది ఏంటి అంటే ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిక్ష అనేది లేదు. ఇంకొక సమస్య నుండి మనల్ని విడుదల చేస్తాడు. ఏంటా సమస్య చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనంలో, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మను గురించి మాట్లాడుతున్నారు. ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించారు. సో మనము కూడా మన మరణాన్ని జయిస్తాము. మరణం జయించడం అంటే ఏంటి? ఆయన్ని మూడు రోజులు సమాధిలో పెట్టారు. సమాధిని చీల్చుకొని ఆయన బయటికి వచ్చాడు. 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఆయన మరలా తిరిగి పరదేశకు వెళ్ళిపోయాడు. కాబట్టి మనము కూడా అలాగే క్రీస్తులో నుండిన ఎడల క్రీస్తుని లేపిన వాని యందు, క్రీస్తుని లేపిన వారెవరు అనంటే తండ్రి పక్షమును మనం ఏం చేస్తాడు తండ్రి అనంటే, మనల్ని కూడా మరణించినాక రెండవ రాకడ సమయంలో మనల్ని కూడా ఆయన లేపుతాడు. అంటే మరణించాక మనకు కూడా పునరుద్ధానులగుటకు ఇంకొక అవకాశం దేవుడు ఇస్తాడు అని తెలియజేస్తున్నాడు. అంటే ఓటమి అనేటువంటిది లేదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా అని. కాబట్టి మరణాన్ని కూడా జయించవచ్చు, మనకు ఎటువంటి ఓటమి ఉండదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు మనకు ఓటమి ఉండదు అని కూడా ఇంకోసారి కొద్దిగా లోతుకెళ్ళి గమనించినట్లయితే, 1 యోహాను పత్రిక చూద్దాము. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ విశ్వాసం గురించి భక్తుడు మరి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల మనకు విజయమును సంపాదించుకుంటామని యోహాను గారు 1వ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని సమస్యల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారికి విడుదలని దయచేస్తానని దేవుడు తెలియజేశాడు. ఆ మొదటి సమస్య ఏంటి అని అంటే శిక్షా విధి. క్రీస్తులోనికి వచ్చిన ఎవరికి శిక్షా విధి లేదు. తర్వాత వారికి ఓటం అనేది లేదు. వారిని ఓడించటానికి సాతాను అపవాది ఎన్ని పంతాలు ఎన్ని ఉపయోగాలు ప్రయోగాలు చేసినా సరే, మనం క్రీస్తులో ఉండిన ఎడల, మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల మనకు విజయమే చేకూరుతుంది. తర్వాత ఇంకేమి లేదో చూద్దాం. మనకు ఇంకే సమస్య నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తాడో కూడా గమనిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-15 వచనములు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందరు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. సో మనము దత్తపుత్రాత్మను పొంది ఉండలేదు కానీ మనము జీవము కలిగిన ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి మనకు భయం అనేది ఉండకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకొక సమస్య ఏంటి అని అంటే, భయము నుండి దేవుడు విడుదల చేస్తాడు. దానికి కొంచెం లోతుగా వెళ్దాము. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఇక్కడ ఇంకెవరికి భయం ఉండదు అని అంటే దేవుని కుమారులు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుని కుమారులు మనం అవ్వాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఇంకోసారి చూద్దాం. తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తనను ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తుని అంగీకరింపని వాడు తండ్రిని అంగీకరింపడు, క్రీస్తుని స్వీకరించని వాడు తండ్రిని స్వీకరించడు, క్రీస్తు నామమును నమ్మని వాడు తండ్రిని నమ్మడు అని చెప్పి తెలియజేస్తుంది బైబిల్. కాబట్టి మనం ఫస్ట్ క్రీస్తుని అంగీకరిస్తే మనము కూడా దేవుని కుమారుల కిందకి వెళ్తాము. తర్వాత ఇంకో వచనం గమనిద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం.
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్ము చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుల్లో దేవుడు నివసిస్తాడని చెప్పి తెలియజేయట్లేదు. కొంతమందిలో నేను సంచరిస్తూ ఉంటాను, వారి హృదయము వారి శరీరము నా ఆలయమై ఉన్నది, కాబట్టి మీరు అపరిశుభ్రమైన దానిని ముట్టకుడి, వాటి జోలికి వెళ్ళకుడి, మిమ్మలను తండ్రులను కూతుర్లను కుమార్తెలను చేసుకుంటున్నాను. మరి ఎందుకు కొంతమందినే దేవుడు ఎంచుకున్నాడు? దేవుడు అంటాడు కదా, లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంటుంది. మరి లోకంలో అందరినీ స్వీకరించాలి కదా, మరి కొంతమందినే దేవుడు ఎందుకు స్వీకరిస్తున్నాడు అని అంటే, మరి కొంతమందే దేవుని మాట వింటున్నారు, కొంతమందే దేవునికి తగ్గట్టుగా బ్రతుకుతున్నారు, కొంతమందే తన జీవితాలను తాము మార్చుకుంటున్నారు. కాబట్టి వారిని మాత్రమే దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. కాబట్టి వారిని తీసుకొని పరిశుద్ధమైన దాన్ని వెళ్ళకండి, దేన్ని ముట్టకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వారికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చి వారిని కుమారులను కుమార్తెలుగా చేసుకున్నాడు దేవుడు. ఆ కుమారులు కుమార్తెలైన వారికి ఏముండదు అని అంటే భయం అనేది కలుగదు. తర్వాత ఇంకే సమస్య నుండి దేవుడు మనల్ని విడిపించాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2, 3, 4 వచనములు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేసెను, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు జీవమిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. ఇది ఏమి చేయలేదు, ఈ పని ధర్మశాస్త్రము చేయలేదు, కాబట్టి దేవుడే చేశాడు. ధర్మశాస్త్రం ఎలా చేయలేదు? అసలు ధర్మశాస్త్రం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే, మన పూర్వీకులు ఇజ్రాయేలీలు పాటించేటువంటి పుస్తకము ధర్మశాస్త్రము, మనం పాటించేటువంటిది క్రొత్త నిబంధన. వీటి రెండింటినీ కలిపే బైబిల్ అని అంటారు. అయితే ఈ క్రొత్త నిబంధనలో చేసినటువంటి దేవుడు సవరణలు మాత్రమే మనలను మరణము నుండి జీవానికి తీసుకువెళ్తాయంట. అది ధర్మశాస్త్రం కూడా చేయలేనటువంటిది. కాబట్టి ధర్మశాస్త్రం నుండి నెరవేర్చి కొట్టివేసి జీవంలోనికి తీసుకువెళ్ళాడు. కాబట్టి మరణము నుండి మనలను విడిపించాడు, ఈ బంధకాల నుండి విడిపించాడు, సాతాను శక్తుల నుండి విడిపించాడు, ఈ మరణ లోయ నుండి విడిపించాడు. కాబట్టి ఇంకో సమస్య ఏం తీర్చాడు అంటే మనలో ఒక మరణమును తీసివేశాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకో వచనం చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని వచనం మనకు తెలియజేస్తుంది. ఏంటంటే ఆయన ఇంతకుముందు మమ్మల్ని మరణం నుండి తప్పించాడు, ఇప్పుడు తప్పిస్తాడు, ఇకను తప్పిస్తాడు అని చెప్పి బైబిల్లో కొరింథీయులకు పౌలు గారు రాస్తూ సెలవిచ్చారు. కాబట్టి మనలను మరణం నుండి విడిపింపగల శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉన్నది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఇంకా వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములతో మరి లోకానికి వచ్చి ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఇందాక వచనంలో చదువుకున్న ప్రకారం పాపపు రూపాన్ని ధరించాడు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడు కూడా మరి మనలను మరణం నుండి విడిపించటానికి, క్రొత్త నిబంధనను మన మధ్య తీసుకురావటానికి, మరి దేవుడు జీవమును తీసుకురావటానికి, మనలను మరణము నుండి బయటపడేయటానికి కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే తాను పాపరూపిగాను కిందకి భూలోకానికి వచ్చి పాపము అనేటువంటి నిందను వేసుకొని మనం చేసినటువంటి తప్పులను ఆయన మీద మోపుకొని దేవుని యందు మరి విశ్వాసము చూపి తండ్రి యందు మానవుల కొరకు మన కొరకు దేవుడు చనిపోవటం జరిగింది. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, మరలా వచ్చే ఆదివారం చెప్పుకుందాము. చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం, ఏ పనిష్మెంట్స్ గురించి చెప్పుకున్నాం అంటే మరణం నుండి దేవుడు మనల్ని ఆ సమస్య నుండి తీసివేశాడు. పనిష్మెంట్ ఏ శిక్షా విధి దేవుని యందు చేర్చబడిన ప్రతి ఒక్కరికి ఏ శిక్షా విధి లేదు అని తెలియజేశాడు. తర్వాత ఇంకేం తీసివేశాడు మన నుండి అని అంటే ఓటమి. క్రైస్తవుడికి ఓటమి అనేటువంటిదే లేదు. ఎందుకు అనంటే సైతానుని జయించేటువంటి కవచము మనకి దేవుడు ఎప్పుడో అనుగ్రహించాడు. కానీ మనం వాటిని బయట పెట్టుకోవాలి అనంటే ప్రార్థించగా అవి బయటపడుతూ ఉంటాయి. ఇంకా చాలా చేశాడు దేవుడు అని అంటే మనకి అపోనెంట్ ఎవరు లేరు అనంటే ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతూ ఉండిద్ది. ఇప్పుడు నేను యుద్ధంలో ఒక పాత్రురాలు. ఇప్పుడు నా ఎదురు యుద్ధం చేయటానికి ఎవరు లేరు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఏదన్నా వ్యాజ్యం ఆడాలన్నా, ఎక్కడన్నా యుద్ధం జరగాలన్నా, ఏం జరగాలన్నా దేవుడే మనకు తోడు. కాబట్టి దేవుడే యుద్ధం చేస్తాడు. కాబట్టి మనకి ఏ విరోధి శత్రువు లేకుండా దేవుడు చేశాడు. ఇలా చాలా చేసి ఉన్నాడు. కీడు లేకుండా చేశాడు, మనకి దాస్యం లేకుండా చేశాడు. కాబట్టి వీటన్నిటిని వచన రూపంలో మరొకసారి గమనిద్దాము. అందరి తలలు మంచి కనుపూసుకున్నట్లయితే వాకింగ్ కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ చుట్టంటే గొప్ప దినమును బట్టి సమయాన్ని బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు నా తండ్రి ప్రభువా. ఈరోజు తండ్రి ప్రభువా మేము తెలుసుకున్నటువంటి కొన్ని వాక్యాల ద్వారా నా ప్రభువా మాకు తండ్రి ప్రభువా క్రైస్తవ్యంలోకి వస్తే కష్టాలు సమస్యలే వస్తాయని మేము తెలుసుకున్నాం. కానీ తండ్రి ప్రభువా ఈ వేటి సమస్యల నుండి మీరు మమ్మల్ని విడిపించారు, మీరు మాకు తెలియజేసి ఉన్నారు. వందనములు అయా తండ్రి ప్రభు. అట్టి సమస్యల నుండి మాకు విడుదలను కలుగజేసినటువంటి విధానం బట్టి వందనములు. అట్టి విడుదలను అట్టి విజయమును మేము ఆనందించుకొని మా దినములన్నీ తండ్రి ప్రభు నిన్ను నమ్మరు వేసుకొని నిన్ను స్తుతించి తండ్రి నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.